అదే తీరు అదే సీన్. గల్లీ నుంచి ఢిల్లీ ఎన్నికల వరకు అదే తీరు. మేము బద్ధకానికి బ్రాండ్ అంబాసిడర్స్ అని మరోసారి నిరూపించుకున్నారు. ఓటింగ్కు దూరంగా, ఎంజాయ్మెంట్కు దగ్గరగా అంటూ పత్తా లేకుండా పోయారు. హైదరాబాద్ ఓటర్లు మారలేదు. దేశ భవిష్యత్తును నిర్ణయించే పార్లమెంట్ ఎన్నికల విషయంలో మరోసారి తాము బద్ధకిష్టులమని నిరూపించుకున్నారు. పోలింగ్ అంటేనే ఆమడ దూరం ఉండే నగర వాసులు ఇప్పుడు కూడా అదే ఆనవాయితీని కంటిన్యూ చేశారు. తమకు పోలింగ్కు సంబంధం లేదన్నట్లు వ్యవహరించారు. ఓటు వేసేందుకు నగర జనం ముందుకు రాకపోవడంతో గ్రేటర్ హైదరాబాద్ పార్లమెంటు స్థానాల్లో అత్యల్ప ఓటింగ్ నమోదైంది. నగర వాసులు ఓటింగ్పై ఆసక్తి చూపకపోవడానికి లాంగ్ వీకెండ్ ఒక కారణమని తెలుస్తోంది. శని, ఆదివారాలు వీకాఫ్లుగా ఉండగా పోలింగ్ సందర్భంగా సోమవారం కూడా ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు తమ కార్యాలయాలకు సెలవు ప్రకటించాయి. అయితే పోలింగ్లో పాల్గొనేందుకు ఇచ్చిన ఈ సెలవును ప్రజలు తమ సొంత వినోదానికి వాడుకున్నట్లు విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా 2-3 రోజులు సెలవులు వస్తే టూర్లకు చిక్కేసే నగర వాసులు ఈ పోలింగ్ హాలిడేను కూడా తమ కోసమే వాడుకున్నారు. ఎంజాయ్మెంట్ ఫస్ట్, నేషన్ నెక్స్ట్ అన్న తరహాలో పోలింగ్ను గాలి కుదిలేశారు. నగర ఓటర్లు బద్దకిస్తే గ్రామాల్లోని ఓటర్లు మాత్రం తమ బాధ్యతను పర్ఫెక్ట్ గా నెరవేర్చారు. మండు టెండలు ఉన్నా, భారీ లైన్లు కనిపిస్తున్నా ఎక్కడా వెనకడుగు వేయకుండా గంటల తరబడి లైన్లలో వేచి చూసి మరీ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. తమతో పాటు తమ భావితరాల బాగు కోసం ఓటే వజ్రాయుధమని భావించి పోలింగ్ లో పాల్గొన్నారు. ఐపీఎల్ టికెట్ల కోసం గంటల తరబడి లైన్లలో నిలబడే వ్యక్తులు, తమ అభిమాన హీరో, హీరోయిన్లు షాపింగ్ మాల్స్ ఓపెనింగ్ వస్తున్నారంటే తొక్కిసలాటలో కూడా ఎదురు చూసే అభిమానులు ఎన్నికలంటే మాత్రం అదేదో తమకు సంబంధం లేని వ్యవహారం అన్నట్లు ప్రవర్తిస్తున్నారు. ఉన్నత చదువులు చదివి ఉన్నత ఉద్యోగాలు చేస్తూ తమకు ప్రతి విషయంపై అవగాహన ఉందని లెక్చర్లు దంచే సిటీ సిటిజన్స్ గ్రామస్తులను చూసి నేర్చుకోవాల్సింది ఎంతైనా ఉంది.